నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ శ్రావ్ని జార్ఖండ్ రాజకీయాలు రంజుగా మారాయి ఎప్పుడు ఏం జరుగుతోందో అర్థం కాని సిచువేషన్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సరోనన్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి జార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం నేత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ కార్యక్రమంలో ముగిసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది అధికార జేఎంఎం నేతృత్వంలోని 39 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్కి వచ్చారు బేగంపేటకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 2 బస్సుల్లో ఎమ్మెల్యేలంతా షామీర్పేట్లోని రిసార్ట్కు వెళ్లారు సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది అప్పటి వరకు ఇక్కడే ఉండనున్నారు జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు 29 బీజేపీకి 26 కాంగ్రెస్కు 17 ఏజేఎస్యూకి 3 సభ్యులు ఉన్నారు ఇద్దరు స్వతంత్రులతో పాటు సిపిఐ ఎన్సిపి ఆర్జేడీలకు ఒక్కో సభ్యుడికి బలం ఉంది 81 మంది సభ్యులు అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది తమ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ గాలం వేసే అవకాశం ఉండటంతో కూటమి అప్రమత్తమైంది దీంతో జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు షిఫ్ట్ చేసింది జార్ఖండ్ నుండి హైదరాబాద్ షామీర్పేట్ చేరుకున్న జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు 37 మంది లియోనియా రిసార్ట్లో మకాం వేశారు వీరి పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకున్నారు ప్రతి 3 ఎమ్మెల్యేలకు ఒక అబ్జర్వర్తో పర్యవేక్షిస్తున్నారు దీంతో తెలంగాణ కాంగ్రెస్ నిఘాతో ఎమ్మెల్యేల బాధ్యతలను చూసుకుంటోంది అసెంబ్లీలో బల నిరూపణ వరకు రిసార్ట్లోనే ఎమ్మెల్యేలు ఉండనున్నారు ఆ తర్వాత జార్ఖండ్కు వెళ్లనున్నారు